అమెరికా ఫీనిక్స్లో విమాన ప్రమాదం జరిగింది. టాంపా ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలింది. టేకాఫ్ కోసం టాక్సీవే మీదుగా నుంచి రన్వే మీదకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. నిన్న ఉదయం 8 గంటలకు టాంపా ఎయిర్పోర్ట్ నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్ చెందిన ఫ్లైట్ 590 విమానం బయలుదేరుతోంది. ఒక్కసారిగా విమానం టైరు పేలిపోయింది. టైరు పేలడంతో విమాన చక్రాల నుంచి ఎగిసిపడి నిప్పు రవ్వలు పొగలు రాజుకున్నాయి. కొన్ని క్షణాల తర్వాత గుర్తించి విమానాన్ని పైలట్ ఆపేశారు. ఘటన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. మరో విమానంలో ప్రయాణికులను తరలించారు. ఒకటికి మించి విమానం టైర్లు పేలినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అమెరికా పౌర విమానయాన విభాగం దర్యాప్తుకు ఆదేశించింది. టాంపా ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని ఫీనిక్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా టైరు పేలిపోవడంతో ఆ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.